ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీలో కొంతమంది మీ బిడ్డల గురించి మీరు కలవరపడుతున్నారు కదూ. మీలో కొంతమంది మీ కుమార్తెను గురించి, మీ కుమారుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదూ. ఏం చేయాలో దిక్కు తోచట్లే. బహుశా దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లం కదా. బిడ్డల గురించి బహుశా ఎవరితో చెప్పుకోలేనటువంటి ఒక ప్రాబ్లం, బహుశా మీలో మీరు కూడా దాన్ని తట్టుకోలేనటువంటి ఒక ప్రాబ్లం, నలిగిపోతూ ఉండినటువంటి ఒక ప్రాబ్లం. బట్ డోంట్ వరీ, ఈరోజు నీ దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. మీ బిడ్డలను, మీ యొక్క కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించండి. ధైర్యంగా, సంతోషంగా, నిబ్బరం కలిగి, హృదయపూర్వకంగా, ఆనందంగా ఉండాలని క్రీస్తు ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తల్లో నుండి కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. ఎంతోమందికి దేవుడు మేలులను చేస్తూ వచ్చినారు. ఈ విషయాలను తెలుసుకున్న ఒక సమాజ మందిరపు అధికారి ఒక ఆయన తన యొక్క కుమార్తెను గురించి కన్సర్న్ కలిగినటువంటి వాడై తన యొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదముల మీద పడి, అబ్బో, ఒక సాధారణంగా సమాజ మందిరపు అధికారి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి పాదముల మీద పడడం అసాధ్యమండి. చాలా అతిశయంగా ఉంటారు వాళ్ళు, చాలా అహంకారంగా ఉంటారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆయన కుమార్తె మీద ఉన్నటువంటి ఒక కన్సర్న్ ఎంతటికైనా దారితీసింది. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడి రిక్వెస్ట్ చేసుకున్నాడు, అయ్యా బోధకుడా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నా ఇంటికి వచ్చి ఆ కుమార్తెను బాగు చేయవా అని అడుగుతున్నాడు. అమ్మ, బహుశా మీరు కూడా మీ కుమార్తె గురించి కలత చెంది ఉన్నారు కదూ. బహుశా మీ కుమార్తె చావ సిద్ధం కాదు, అది కాదు, బట్ మీ కుమార్తె ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంది. మీ కుమార్తె ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులు ఇరుక్కుంది. ఇటు చూస్తే మీకు కుమార్తె, గబుకురా కుమార్తెని గురించి పరువు తీసి పందిరేసినట్టుగా మనం మాట్లాడలేము, మనం చెప్పలేము ఎవరికి కూడాను. బట్ ఎట్ ది సేమ్ టైం తట్టుకోలేకపోతూ ఉన్నాం. ఎలాగున బయటికి తీసుకురావాలో అర్థం కావట్లే, ఎలాగో నా బిడ్డను విడిపించాలో అర్థం కావట్లే. చాలా ఇరకాటంలో ఉంది. మనం చెప్పినా మన మాట వినట్లేదు, మనం చెప్పిన మాటకు లోబడడం లేదు, అర్థం చేసుకుంటలేదు. ఏమనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, వీళ్ళు సరైనటువంటిది కాదు, అమ్మ నాన్న సరిగ్గా చూస్తలేదు, మాకు ఇలాగ ఉంటున్నారని చెప్పేసి అని మీ ఫ్రెండ్సే ఆ పిల్లలకి ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. లేక వాళ్ళని ప్రేమించామని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఒకవేళ ఆ బిడ్డకి ఎక్కువగా కనబడుతున్నారు. అందుచేత ఈ రోజున మీరు చాలా నలిగిపోతూ ఉన్నారు కదా, చాలా నలిగిపోతూ ఉన్నారు. తల్లిగా మీరు అవమాన పాల్లో ఉండి ఉన్నారు, మీరు తలెత్తుకోలేకుండా అన్నట్టుగా ఉండి ఉన్నారు. బట్ డోంట్ వర్రీ, ఈరోజు నేను తల్లిగా అట్లా నలిగిపోతూ ఉన్నా, లేక తండ్రిగా ఒకవేళ మీరు నలిగిపోతూ ఉన్నా, ఇదినా నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యేసు మీ కొరకు వచ్చి ఉన్నారు. ఈ సత్య సువార్త అనే కార్యక్రమంలో యేసు మీ ఇంటికి వచ్చి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు మీ దగ్గరికి వచ్చి ఉన్నారు, లేక మీరే ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. మీరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఈరోజు నేను ఎన్ని ఛానల్స్ టీవీలో మీకు వస్తూ ఉంటానుగా, ఈ టైంలో ఈ ఛానల్ పెట్టుకొని చూడాలని అంటే ఇది దేవుని యొక్క సంకల్పం. ఈరోజు మీరు ఇలా చూస్తుంటే మీ గురించి, మీ కూతురు గురించి, మీ కుమారుడు గురించి, మీ గురించినటువంటి విషయాలు నేను మాట్లాడుతున్నట్టే ఏంటి అని చెప్తున్నారు. అదే ఉన్న విషయాలు, మన ఇంట్లో ఉన్న విషయాలే మాట్లాడుతున్నారు అనుకున్న కాసేపు ఆగి మీరు గమనిస్తున్నారు, చూశారు, మీరు దేవుని దగ్గరికి వచ్చారు, లేక దేవుడు మీ దగ్గరికి వచ్చినాడు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఒకటి మాత్రం సత్యం, ఈ రోజున మీ జీవితంలో ఒక అద్భుతం జరగనయ్యింది. హల్లెలూయా. మీ కుటుంబంలో, మీ కుమార్తె విషయంలో, మీ కుమారుడు విషయంలో ఒక అద్భుతం చేయడానికి ఆ దేవతి దేవుడు మీ కొరకు మీ దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. మీరు రైట్ డెసిషన్లో, మీరు సరైన స్థలంలో, మీరు సరైన నిర్ణయంలో ఉండి ఉన్నారు. తప్పకుండా మీ బిడ్డ విషయంలో, మీ కుమారుడు విషయంలో, మీ కుమార్తె విషయంలో, మీ కుటుంబం విషయంలో దేవుని యొక్క కార్యాన్ని మీరు చూస్తున్నారు, ఖచ్చితంగా మీరు చూస్తున్నారు. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతడు ఎప్పుడైతే పాదముల మీద పడి ఎలాగో బ్రతిమలాడుకొని ఉన్నాడు, యేసు ప్రభు నడువు వెళ్దామని చెప్పేసారు. ఈలోగా మనకి ఏదైనా ఇలా జరగాలంటే ఆటంకాలు అనేటువంటి భలే విచిత్రంగా వస్తూ ఉంటాయండి బాబాయ్ గాను. అభ్యంతరాలు అనేటువంటివి, ఆటంకపు పనులు అనేటువంటి హర్డిల్స్ అనేటువంటివి విచిత్రమైన రీతిలో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది?
జరిగింది ఏంటంటే యేసు ప్రభు మార్గంలో వెళ్తున్నాడు, ఆయన ఇంటికి అన్నట్టుగా వెళ్తున్నాడు, మా కుమార్తె దగ్గరికి అన్నట్టుగా వెళ్తున్నాడు. ఈలోగా రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక ఆమె వచ్చి 12 సంవత్సరాల నుంచి ఆమెకు రోగంతో ఉంది. వెళుతున్న యేసు ప్రభు దగ్గరికి వెనక తట్టుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందంట. వస్త్రపు చెంగు అంటే కిందకంట ఆన్సులు ఉండేటువంటి రీతిగా ఉండినటువంటిది. ఆ వస్త్రపు చెంగును ఆమె ముట్టుకున్నటువంటిది. ఎప్పుడైతే ముట్టుకుందో బైబిల్ గ్రంథంలో చెప్తుంది, వెంటనే ఆమె రక్త ద్వారా కట్టడినని ఆమె గ్రహించుకుంది. ఈలోగా యేసు ప్రభు చుట్టూ కలయి చూచి అంటాడు కదా, నన్ను ముట్టుకున్న వాళ్ళు ఎవరు, ఎంతమంది నీ మీద పడుతుంటే నేను ముట్టుకున్న వాళ్ళు ఎవరు అడిగితే ఏం చేయాలో చెప్పాలి ప్రభు అనుకొని పేతురు గారు కలవరపడుతూ ఉన్నాడు. కానీ ఈలోగా ప్రభు అంటాడు, నువ్వు నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నది ఎవరు, ఆయనకి తెలియకనేమి కాదు, ఆమె ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తుందండి. ఒక్కొక్కసారి మన వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఆయనకి ఆ మాత్రం తెలియలేకపోయిందా, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, దేవుడైతే తెలియకుండా ఎందుకు ఉంది అని చెప్పేసి సాగలు తీస్తూ ఉంటారు. ఇంకా అర్థం అపార్థాలు చేసుకోవద్దండి, చాలా తేలిగ్గా అపార్థాలు చేసేసుకోవచ్చు. కానీ అదే విశ్వాసముతో కనుక మనం జాగ్రత్తగా చూస్తే ప్రతిదీ కూడా ఎంత చక్కనైనటువంటి రీతిగా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ షీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షీ షుడ్ టెస్టిఫై. తాను వచ్చి ముందుకు వచ్చి తన సాక్ష్యం చెప్పాలి. బలవంతంగా చేసే అమ్మాయి నువ్వు నన్ను ముట్టుకున్నావు వెళ్ళరా, నువ్వేంటి నువ్వు నన్ను ఎందుకు ముట్టుకున్నావు అని చెప్పేసి ఆయన అడగలే. ఆయన ఫ్రీగా ఓపెన్గా గడిచిపెడుతున్నాడు. నన్ను ముట్టుకున్నది ఎవరు అటు ఇటు చూసారు కదా, వెంటనే ఏమి తెలుసుకొని ఆమె అప్పుడు ధైర్యం వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్తాను, రక్తస్రావ రోగముతో కూడినటువంటి ఒక వ్యక్తి పబ్లిక్లోకి రాకూడదు, ప్రజల మధ్యలోనికి రాకూడదు. ఎందుకంటే ఆమె ఒక అపవిత్రమైనటువంటిది, మైలుతో ఉండినటువంటిది. ఆమె బయట ఉండాలి, ఆమె అందరితో కలిసి ఉండడానికి వెళ్ళాలి. అలాంటిది ఇప్పుడు ఇంతమంది మధ్యలోనికి వచ్చినప్పుడు నేను రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అంటే రాళ్ళు వేసుకొట్టేస్తారు వీళ్ళు యూదులు అసలుకే. ఎందుకంటే వీళ్ళు అసలే నిష్ట కలిగినటువంటి వాళ్ళు, అసలే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి రకమైనటువంటి వాళ్ళు కదా, వెంటనే రాళ్ళు వేసుకొట్టేసే ప్రమాదం ఉంది. అయినా ప్రభువారు మాట్లాడుతూ అన్నాడన్నమాట, ఎవరు నన్ను ముట్టుకున్నటువంటిది ఎవరు అని అడిగినప్పుడు ఈమె ముందుకు వచ్చింది. ఈమె ముందుకు వచ్చి చెప్తూ మొదలుపెట్టింది, అయ్యా 12 సంవత్సరాలుగా నాకు ఈ రక్తస్రావ రోగమయ్యా, నేను ఈ రోగంతో నేను పీడింపబడుతున్నానయ్యా, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి నాకు రోగాన్ని గురించి నేను చెప్పుకున్నానయ్యా, వైద్యులు నన్ను పరీక్ష చేసి నాకు ఇంకా మొదలు పెట్టేశారయ్యా, ఈ జబ్బు కాస్త ఇంకా ఎక్కువైపోయిందయ్యా, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఉన్నదంతా కూడా అయిపోయింది, నా రోగం ఇంకా ఎక్కువైపోయింది, ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉన్నా, చావుకి సిద్ధంగా ఉండి నా చావుకు దగ్గరైపోయాడు అన్న నువ్వు వస్తున్నావని విని నాలో విశ్వాసము కలిగినందుచేత విశ్వాసముతో నీ వస్త్రపు చెంగును ముట్టుకున్నా నేను బాగుపడతానని నా మనసులో అనుకొని అని ఈ సాక్ష్యం అంతా చెప్తుందనమాట. 12 సంవత్సరాల సాక్ష్యం ఆవిడ చెప్తోంది. బహుశా పక్కనే ఉన్నటువంటి ఒక సమాజ మందిరపు అధికారి కొత్త ఆడిపోతా ఉన్నట్టాడు కదా, మా వదలవమ్మ బాబు ఎంతసేపు చెప్తావు హెంగాను, అక్కడ నా కూతురు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది హెంగాను, నా కూతురు దగ్గరికి నేను యేసుబాబుని తీసుకొని వెళ్దాం అనుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి నువ్వు ముట్టుకొని మళ్ళీ ఎంత మాటలు నువ్వు చెప్తావన్నావు హెంగాను, ఒక నెల రోజులకు సంబంధించి చెప్తే సరిపోతుంది కదా, 12 సంవత్సరాల సాక్ష్యం నువ్వు చెప్తున్నావు, సాగదీసి మన హెంగాను ఆపవమ్మ బాబు అని ఆయన మనసులో ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడో, ఎంత నలిగిపోతూ వచ్చినాడో. ఈలోగా ఈవిడ సాక్ష్యం కాస్త ముగిసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ ధైర్యంగా ఉండరా కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, సమాధానం గలదానమే వెళ్ళు, నీ బాధ నివారణే నీకు ఇప్పుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగిందని చెప్పి నడునైనా వెళ్దామని మళ్ళీ ఇటు తిరిగేసరికి ఈయన దగ్గర కొంతమంది మనుషులు వచ్చారు ఇంటికాడి నుంచి. వాళ్ళు చక్కని చావు కబురు చెప్తున్నారు చల్లగా. ఏంటంటే నాయన ఇంకెందుకు ఆ బోధకుని డిస్టర్బరుస్తావు, ఆయన ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు, నీ కూతురు కాస్త చచ్చిపోయింది బాబు, సమాజం ఎద్దుగాని రా, ఆయన వదిలేసే ఇంకా నువ్వు ఇటు వెళ్దుగాని రా అని చెప్పేసి. స్నేహితులారా, ఒక్కొక్కసారి కొంతమంది ఇలాగే చెప్తూ ఉంటారు, యేసుబాబు నమ్ముకుంటే ఏముంది, యేసుబాబు నమ్ముకుంటే కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయి, ఈ యేసుబాబు నమ్ముకుంటే ఆ సిలువ తెచ్చుకొని పెట్టుకుంటే సిలువ అంతా శ్రమలకే గుర్తు, సిలువ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవద్దు, ఈ యేసుబాబు నమ్ముకుంటే మనకు కష్టాలు వస్తాయి, యేసుబాబు నమ్ముకున్నాకనే ఇంట్లో పిల్లోడు తాగేస్తున్నాడు ఎక్కువ, యేసుబాబు నమ్ముకున్నాకనే మా పిల్ల ఇలా విచ్చలవిడిగా తిరుగుతుంది, యేసుబాబు నమ్ముకున్నాకనే మా ఆయన ఎక్కువ తాగేస్తున్నాడు, మా ఆయన ఇలా చెడుతిరుగులు తిరుగుతున్నాడు, యేసుబాబు నమ్ముకుంటే మాకు ఇన్ని నష్టాలు వచ్చినాయి, యేసుబాబు నమ్ముకుంటే మా వ్యాపారం పోయింది, ఇలాగని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది సాక్ష్యాలు ఈవెన్ బయట కూడా చెప్తున్నారు ఎంగాను, ఈవెన్ ఛానల్స్లో కూడా కొంతమంది ఇలాంటి సాక్ష్యాలు చెప్పేటువంటి వాడు. బట్ ఏదో ఒక రోజున మరలా వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తీరుతారండి. ఎందుకంటే యేసు తప్ప మరి ఒక మార్గం లేదు, యేసు ప్రభువే మనకి ఏదైనా చేయగలిగినటువంటిది. అందాక ఒకవేళ మనుషులు రెచ్చగొట్టినందుకు లేక ఒకవేళ కొన్ని కష్టాలు వస్తాయి, నేను కాదను, నాకు మాత్రం ఇబ్బందులు లేవనుకున్నారా. ఏ రోజు ఆహారం ఆ రోజు అండి, నాకు ఏ దినానికి కావాల్సింది ఆ దినకండి, ఏ నెలకు కావాల్సింది ఆ నెలకండి, నా దగ్గర నిలవన్నది లేదు, నా దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ అనేటువంటిది లేదు. ఈరోజు నేను ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, ఎవరు నాకు ఇస్తారో నాకు తెలియదు, ఒక జీతం అని కాదు, లేక ఒక సపోర్ట్ అని కాదు, లేక ఒక స్పాన్సరింగ్ అని కాదు, ఇలాంటివి ఏమీ లేవు నా దగ్గర. బట్ ఐఎమ్ హ్యావింగ్ మై ఫెయిత్, నా విశ్వాసంతో నేనున్నా. నేనేం భేదోండని కాదు, నేనేం లేనుండని కాదు, నేను దరిద్రుండని కాదు, లేకపోతే నాకు లేదు కనుక 10 మంది దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుక్కోవాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదయ్యే.
ఎందుకంటే నా దేవుడు ఏ దినానికి ఆ దినం విశ్వాసంతో హాయిగా దర్జాగా నేను బతుకుతున్నా. నెల నెల నేను కట్టవలసిన బిల్స్ అన్నీ కట్టగలుగుతున్నా. నెల నెల నేను 10 మందికి ఉపయోగకరంగా ఉంటున్నా. నేను తిరగవలసిన ప్రదేశాలకు తిరుగుతున్నా, వెళ్ళవలసిన చోట్లకి నేను వెళుతున్నా. దేవుడు నన్ను నడిపించుకుంటున్నాడు. నా దేవుడు నా ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. కానీ కొంతమంది ఏమంటారంటే యేసుబాబు నమ్ముకుంటే కష్టాలు వస్తాయండి, యేసుబాబు నమ్ముకుంటే అప్పులు అయిపోతారండి, యేసుబాబు నమ్ముకుంటే జబ్బులు అయిపోతారండి, యేసుబాబు నమ్ముకుంటే నష్టాలన్నీ వచ్చేస్తాయని చెప్పేసి అంటారు. నో, అది ఒకవేళ దేవుని మహిమ కొరకు మాత్రమే. ఇక్కడ చూడండి, వీళ్ళ దగ్గరికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, ఇంకెందుకండి ఆ యేసుబాబు నమ్ముకుంటాం, యేసుబాబుని వదిలేసి ఇటు వచ్చేయండి, ఆ యేసుబాబుతో ఎందుకండి, ఇంకా క్రైస్తవ మతం ఎందుకండి, ఆ క్రైస్తవ విశ్వాసం ఎందుకండి, గుడికి వెళ్ళడం ఎందుకండి, గుడికి వెళ్ళడం మానేయండి. అబ్బో, కొంతమంది ఇలా మాట్లాడుతుంటే నాకు భలే బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఏమంటే గుడి మారేయమని ఎందుకు చెప్పడం, లేకపోతే నువ్వు దేవుడిని యేసుబాబు నమ్ముకోవడం మానేయమని ఎందుకు చెప్తావు? ఏదో కష్టం వచ్చింది, చూద్దాం, దేవుని దగ్గర కనిపెట్టుకుందాం. యోబు అంతటి వానికి కష్టాలు రాలేదా? ఎంతో యథార్థంగా ఉన్నటువంటి మనకి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు రాలేదా? బలహీనతలు రాలేదా? అక్కడతో అయిపోయిందా? నిజానికి ఆ బలహీనతలు ఇచ్చినప్పుడు దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యోబుని 2 ఆశీర్వదించడం కొరకే, యోబుకి 2 ఘనతనివ్వడం కొరకే, అధికమైన మేలుడు మీ కొరకు చేయడానికి ఒకవేళ కష్టాలు వచ్చినాయేమో ధైర్యం తెచ్చుకోండి. మీ యొక్క పిల్లలాగా అయిపోయిందని, లేక మీ కొడుకలాగా అయిపోయాడని, మీ భర్తలాగా అయిపోయాడని, లేకపోతే మీ వాళ్ళు పలానోళ్ళు ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస అయిపోయారని కొని దేవుని తిట్టకండి, దేవుని మీద వ్యతిరేకంగా ఉండకండి, దేవుని సన్నిధిని అంతకంటే మానకండి. నేను ఇంకా ఎక్కువ చెప్తాను ఇలాగన. అదేంటంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు, దేవుని యొక్క సంఘంలో దేవుడు నాకు అప్పగించినటువంటి వాళ్ళు, వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి. నేను వాళ్ళకి నేర్పించే మాట ఏంటంటే, అప్పుడే ఎక్కువ నవ్వండి అంట. మీ కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ నవ్వండి, మీ కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ పాటలు పాడుకోండి. ఒకవేళ ఇంట్లో సమస్యలు ఎక్కువైనప్పుడే ఎక్కువగా దేవుని స్తుతించుకుంటూ సంతోషంగా ఉండండి. మీకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడే దేవుని సన్నిధికి ఎక్కువ వచ్చేయండి, ఇంకా ఎక్కువ వచ్చేయండి అని చెప్పేసానంట. అలాగన దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘ బిడ్డలు వస్తున్నారు కనుకనే వాళ్ళ జీవితంలో ఎన్నో మేలు నేను చూడగలుగుతున్నాను, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి ఒక కార్యాలు నేను చూడగలుగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది. నా దేవుడు మంచి దేవుడు, ఆయన మీ కొరకు మేలులు చేయడానికి సిద్ధంగా ఉండినాడు. ఒకవేళ ఈలోగా నష్టం వచ్చినట్టు కనబడినా, కష్టం వచ్చినట్టు కనబడినా, పరిస్థితి శృతిమించినట్టు కనబడినా, సమస్య ఎక్కువైపోయినట్టు కనబడినా, త్రాగుడు ఎక్కువైపోతున్నట్టు కనబడినా, చిల్లర తిరుగుళ్ళు ఎక్కువైపోతున్నట్టు కనబడుతున్నా, మన కూతురు దూరం అయిపోతున్నా, కొడుకు దూరం అయిపోతున్నా, ఇంట్లో కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతున్నా, డోంట్ వర్రీ, కలవరపడద్దు. మళ్ళీ చెప్తున్నా, డోంట్ వర్రీ, కలవరపడొద్దండి. యేసయ్య మీ కొరకే వస్తున్నాడు, మీ ఇంట్లోకి వస్తున్నాడు, మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన డోంట్ వర్రీ. ఆయన అక్కడ ఆగిపోయినాడు కాదు, అక్కడ ఆగింది ఒక ఆమెకి అక్కడ అద్భుతం జరగడానికి. ఈలోగా ఇక్కడ శృతిమించిన పరిస్థితి జరగడానికి, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక అద్భుతం జరగాలి కదా. మామూలుగా జబ్బుతో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, అక్కడ జబ్బుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చావ సిద్ధమైనటువంటి ఒక వ్యక్తి చచ్చిపోయింది. అక్కడ నిర్ధారించేశారు. అక్కడికి ఆల్రెడీ అప్పటికే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఎవరైనా ఇలా చనిపోయినప్పుడు కూడా ఏడవడానికి కొంతమందిని తెచ్చుకుంటారు, వాళ్ళు అద్దెకి తెచ్చుకుంటారు అనమాట, ఏడ్చేటువంటి వాళ్ళని. మనకి వాయిద్యాలు వాయించే వాళ్ళు తెస్తాం చూడండి, మనం డ్రమ్ములు కొట్టడానికి కొంతమందిని తీసుకొస్తాం చూడండి. అలాగున అక్కడ కూడా ఏంటంటే ఏడ్చేటువంటి వాళ్ళని తెచ్చుకుంటారు. అందుకని వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు వచ్చారు, పిల్లల గురువులు వాయించే వాళ్ళు వచ్చారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు వచ్చారు. ఒక రాత్రంతా టామ్ 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 అని కొడతా ఉంటారు ఇంకా ఏడ్చి చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర. సో అలా చేయడానికి వచ్చేసారు వాళ్ళు చేస్తున్నారు, నిర్ధారించేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అయిపోయింది అనమాట, ఇంక చచ్చిపోయారు అనేటువంటి రీతిగా నిర్ధారణ అయిపోయింది. యేసు అక్కడికి వచ్చినప్పుడు ఆయన అంటాడనమాట, యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతుంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. హై ఫ్రెండ్స్, ఈరోజు మీకు కూడా నేను అదే చెప్తున్నాను. ఒకవేళ మీ కుమార్తె పరిస్థితి విషమించినా, మీ కుమారుడు పరిస్థితి విషమించినా, నీ భర్త పరిస్థితి విషమించినా, ఒకవేళ ఎటువంటి చెడు వ్యసనాలకు వాళ్ళు లోనై ఉన్నా, ఎటువంటి చెడు జీవితంలో వాళ్ళు పడిపోయినా, ఒకవేళ ఎట్లాగనో వాళ్ళకి జీవితం కాలిపోయినట్లుగా అనిపించినా, డోంట్ వర్రీ. ఈరోజు నేను ఆ దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని చేయగలడమ్మా, దేవుడు గొప్ప కార్యాలను చేయగలడండి, దేవుడు విచిత్రమైనటువంటి తన కార్యాలను చేయగలడండి. అలాంటి దేవుడు మీ ఇంటికి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంటికి వస్తున్నారు. ఆయన వస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు మాత్రం భయపడవద్దు, మీరు మాత్రం కలత చెందవద్దు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, కలత చెందవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. ఎవరి మీద? స్వార్థరాజు గారి మీద. వద్దండి బాబు. సువార్తరాజు గారికి కూడా బలహీనతలు ఉన్నాయి, సువార్తరాజు గారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, సువార్తరాజు గారు కూడా ఎన్నెన్నో అనుభవాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కసారి సువార్తరాజు గారు కూడా ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ, ఒక్కొక్కసారి సువార్తరాజు గారు కూడా బాధపడే విషయాలు అన్నీ సువార్తరాజులో కూడా ఉన్నాయి. నేను కూడా మామూలు మనిషినండి బాబు, నేను కూడా సామాన్యంగా ఉండినటువంటి వ్యక్తినండి బాబు. కానీ ఈరోజు నాకు కూడా యేసు కావాలి. ఆ యేసయ్య నా ఇంటికి వచ్చారనేటువంటి ఒక మాట నన్ను ధైర్యపరిచింది. ఆ యేసయ్య నా కొరకు వస్తున్నారనే మాట నన్ను ధైర్యపరిచింది. ఆయన వస్తే అద్భుతం జరిగి తీరుతుంది, తిరుగులేదు అందులోనండి, తిరుగులేదు ఆ విషయంలో కూడాను. సో ఏం జరిగింది? యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు కదా, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి పేతురు, యాకోబు, యోహాను తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు.
ఇంటి దగ్గరికి వెళ్ళినండి ఆయన చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళందరూ కూడా అవాక్ అయిపోయేటట్టు చేసింది. ఆయన ఆడికి వెళ్ళిన తర్వాత అంటాడు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చావలేదన్న. ఏళ్ళ షాక్ అయిపోయారు. ఇదేంటారా బాబు, డాక్టర్ గారే వచ్చి ఇప్పుడు చచ్చిపోయిందని చెప్తే కదా మేము అందరం వచ్చి పాటలు పాడడం, రాగాలు తీయడం, ఏడవడం మొదలుపెట్టాం. ఇదేంటి ఈయనకి మతిపోయిందా, అయితే మాకు మతిపోయిందా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, చావలేదంటాడేంటి, చిన్నది నిద్రిస్తుంది అంటాడేంటి అని చెప్పేసి వాళ్ళు విస్తుపోయారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, ఈ అల్లరి చేసే వాళ్ళందరినీ బయట పెట్టవయ్యా, వీళ్ళందరూ కూడా బయటికి పంపించేసి, ఇక్కడ వద్దు, ఈ ఇంట్లో వద్దు, ఇంట్లోంచి ముందు వాళ్ళని బయటకు పంపించే. నిజమేనండి, ఒక్కొక్కసారి నేను కూడా మీకు చెప్తున్నా, ఇంట్లో గోల ఉండకూడదండి బాబు. ఇంట్లో ఈ గోల అనేటువంటిది ముందు బయటికి పోవాలి. గోల అంటే ఏంటి తెలుసా, బాబాయ్ 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 చచ్చిపోయారు, బాబాయ్ చచ్చిపోయారు బాబాయ్ అంటారు చూసారా, అయ్యి బాబాయ్ బాబాయ్ అయిపోయింది బాబాయ్, అనగానే పిల్లడు బతుక అయిపోయింది బాబు, పిల్లడు బతుక అయిపోయింది బాబు, చెడిపోయాడు బాబు. ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడతారు? ఒక్కోసారి తల్లిదండ్రులంగా మనమే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. మన జీవిత భాగస్వామిని గురించో, లేకపోతే మన బిడ్డల గురించో, మన కుటుంబాల గురించో, మనకు చిన్న బిడ్డల గురించో మనం మాట్లాడుతూ ఉంటుంటే, పరిగెడండి, ఇడికి చదువుద్దండి, ఇడు పాస్ అవడండి, అమ్మో బతుకంతా నాశనం చేసేసుకుందండి బాబాయ్, హంగాను ఏం చెడు తిరుగులు తిరుగుతుందండి, ఎంత చెప్పినా కానీ మా మాట వినిపించుకోవట్లేదండి అయ్యగారు, చదవట్లేదు అయ్యగారు, చదువు అవ్వట్లేదు అయ్యగారు, దీనికి పెళ్లి చేసినా పెళ్లికి స్థిరంగా ఉండట్లేదు అయ్యగారు, మొగుడితో కాపురం చేస్తుందని అనుకోవట్లేదండి, పెళ్ళని సరిగ్గా కాసుకుంటాడని కాపురం చేస్తాడని అనుకోవట్లేదండి. ఇలాంటి గోల చేసే వాళ్ళందరూ బయటికి పోవాలి. ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళందరూ బయటకు పోవాలి. ఈరోజు నేను కూడా నేర్పిస్తున్నాను, మాట్లాడితే ఒక మంచి మాట, దేవుని మాట మాట్లాడండి, అంతే తప్ప నీ ఏడుపు మొక్క మాటలు, ఏడుస్తుండే మాటలు, గోలు చేసే మాటలు, గొగ్గోలు చేసే మాటలు, ఇలాంటివన్నీ తొలగిపోవాలి. యేసు నామములో ఇప్పుడు కూడా నేను పాటిస్తూ ఉన్నాను. నాజరుడైన యేసు నామములో ఇలాంటి మాటలు, చెడ్డ మాటలు, ఉన్న వాస్తవాల్ని మాట్లాడి ఏడ్చేటువంటి వాళ్ళందరూ బయటికి పోతేనే కానీ అక్కడ అద్భుతం జరగదు. అందుకే నేను ఆ యేసయ్య అన్నారు, వీళ్ళందరినీ బయటికి పంపేవయ్యా, ఈ గోల చేసే వాళ్ళందరినీ బయటికి పంపేసాయి అని చెప్పాడు. బయటికి పంపేసిన తర్వాత అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏముందనంటే, ఆమెను పొరుండబెట్టినటువంటి యొక్క గదిలోనికి యేసు వెళ్ళి, ఆమె యొక్క పడక గదిలోనికి యేసు వెళ్ళి. ఈ మధ్యలో నేను ఒక మాట చెప్తానండి, ప్రియ స్నేహితులరా, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారులారా, కుటుంబాలుగా ఉన్నటువంటి వారులారా, బెడ్రూము ఒక డెడ్ రూమ్ అయిపోయిందంటండి కదా. బెడ్రూమ్ అంటే మనుషులు పడుకునేటువంటి ఒక స్థలము, ఇట్ ఈస్ బికమ్ లైక్ ఏ డెడ్ రూమ్. ఈ మధ్యలో నేను కూడా తెలుసుకుంటున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు సెల్ ఫోన్లోనే వాళ్ళు ఉంటున్నారు అంతసేపును. భార్య అడు తిరుగుంటుంది, భర్త ఇటు తిరుగుంటాడు, ఆవిడే సెల్ ఫోన్ వాడుతూ ఉంటుంది, ఈయన సెల్ ఫోన్ వాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకునేది లేదు. సెల్ ఫోన్ చేసి రుద్ది ఆఖరికి అలసట వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్ అక్కడే పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళిద్దరికి అసలు జీవం లేదు. భార్య భర్తల మధ్యలో సరైనటువంటి సుఖం లేదు. భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి జీవముతో కూడినటువంటి మాటలు లేవు, దేవుని యొక్క మాటలు లేవు, ఒకరిలో ఒకరు ప్రేమ కలిగినటువంటి మాటలు లేవు. నిర్జీవమైనటువంటి జీవితం అయిపోయింది ఈ రోజుల్లో, నిర్జీవమైనటువంటి జీవితం. పిల్లల బతుకులు కూడా అలాగే అయిపోయినాయండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, దుప్పటి నొక్కి పెట్టేసి దుప్పటి మీద నుంచి పెట్టేసుకొని లోపలేస్తున్నట్టు ఈ లైటింగ్ బయటికి కనబడుతుందని తెలియట్లేదా పాపం. బయటికి లైటింగ్ కనబడుతుంటే ఆ తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఒకవేళ కనుక చూస్తే వాళ్ళు ఏంటి సెల్ ఫోన్లని అనడానికి వీళ్ళకి ఎక్కడుంది దమ్ము. వీళ్ళు కూడా సెల్ ఫోన్లోనే ఆడుకుంటున్నారు కదా, వీళ్ళు కూడా సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు కదా. అందుచేత పిల్లల్ని ఏ అమ్మాయి నువ్వేంటి ఇంకా సెల్ ఫోన్లో చూస్తున్నావు అని చెప్పేసి అనడానికి లేదు. ఎందుకంటే ఈ తల్లి సెల్ ఫోన్లో చూస్తుంది కనుక, ఒరే ఆ సెల్ ఫోన్ ఏంట్రా లైట్ వెలుగుతుంది నీ దుప్పటి లోపల అని చెప్పేసి అనలేదు. ఎందుకంటే ఆ తండ్రి కూడా సెల్ ఫోన్లోనే ఆయన ఏదో చూసుకుంటూ ఉన్నాడు కనుక. ఈ రోజుల్లో జీవితం అంతా డెడ్ అయిపోయిందండి బాబు. ఈ రోజుల్లో కుటుంబంలో జీవితం అనేటువంటిది డెడ్ అయిపోయింది. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటలే, మనసు విప్పి మాట్లాడుకుంటలే, ప్రేమపూర్వకమైనటువంటి మాటలు లేవు. డెడ్ రూమ్. హై ఫ్రెండ్స్, ఈరోజు మీ బెడ్రూమ్ కూడా ఒక డెడ్ రూమ్ అయిపోయిందా? ఐఎమ్ కన్సర్న్ ఆఫ్ యూ. మీ బెడ్రూమ్లో జీవము కలగాలి, మీ బెడ్రూమ్లో జీవం అనేటువంటిది ఉండాలి, మీ భార్య భర్తల మధ్యలో జీవం ఉండాలి, మీ బిడ్డల దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళలో జీవం ఉండాలి, మీ యొక్క పడక గదిలో జీవంతో కూడిన దేవుని యొక్క మాటలు ఉండాలి, దేవుని యొక్క ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి, దేవుని యొక్క పాటలు ఉండాలి, జీవం అనేటువంటిది కనబడాలి. బట్ వాట్ హ్యాపెండ్? ఈరోజు మనం చూసినట్లయితే ఆనాడు సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటిలో ఎలాగనైతేనే ఒక డెత్ అనేటువంటి రీతిగా కనబడుతుందో, డాక్టర్స్ సర్టిఫై చేసినటువంటి ఒక డెత్ అనేటువంటిది అక్కడ కనబడుతుందో, అక్కడికి యేసు వచ్చినారు. హల్లెలూయా. ఈ రోజున మీ ఇంటిలోనికి యేసు వచ్చినారు. మీరు పిలిచినా పిలవకపోయినా మీ బెడ్రూమ్లోనికి వచ్చేసాడు ఆయన, మీ బెడ్రూమ్లోనికి వచ్చాడు ఆయన. ఈ రోజున మీ బెడ్రూమ్ని డెడ్ రూమ్లో నుంచి మార్చేసి జీవముతో కూడినటువంటి ఒక లైఫ్ కలిగినటువంటి ఒక రూమ్గా చేస్తున్నాడు, లివింగ్ రూమ్గా చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యేసు మీ ఇంటిలోనికి వచ్చినారు, యేసు మీ కుటుంబంలోనికి వచ్చినారు, యేసు మీ పడగదిలోనికి వచ్చినారు. యేసు యొక్క మాట, ఒక్క మాట
జీవముతో కూడినటువంటి ఒక మాట. యేసు యొక్క మాటలే నిత్య జీవాన్ని కలిగినటువంటి ఒక మాటలు. అటు యేసు యొక్క ఒక్క మాట అక్కడ పలకడానికి అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గదిలోనికి వెళ్ళి చచ్చిపోయినటువంటి ఒక పిల్ల దగ్గరికి వెళ్ళాడండి. చచ్చిపోయిన పిల్ల దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ప్రభు అంటున్న మాట ఏంటంటే, తల్లి తాకుమి అనంటే, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, అమ్మ తల్లిదండ్రులు, బహుశా మీ అబ్బాయిని గురించి మీరు కన్సర్న్ కలిగి ఉన్నారు, మీ అమ్మాయిని గురించి మీరు కన్సర్న్ కలిగి ఉన్నారు. ఈరోజున బహుశా మీ కుమారుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక తల్లిదండ్రులు నేను చూడగలుగుతున్నా. ఇంట్లోనే ఉండి వ్యతిరేకంగా మీ పట్ల వ్యతిరేకంగా ఉంటున్నటువంటి ఒక బిడ్డల గురించి నేను చూస్తూ ఉన్నా. బహుశా మీలో చాలామంది నలిగిపోతున్నటువంటి ఒక తల్లిదండ్రులు ఉండి ఉన్నారు. కన్నీరు పెట్టే తండ్రి, కన్నీరు పెట్టే తల్లి, బహుశా మీ యొక్క పిల్ల చచ్చిపోయిందని బాధపడేటువంటి ఒక తండ్రి, నీ కొడుకు చచ్చిపోయాడని బాధపడే ఒక తల్లి. ఆనాడు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం, నాయన్ అనేటువంటి ఒక గ్రామానికి వెళుతుందంటే ఆ పిల్లవాడు చచ్చిపోయాడని ఆ పాడి వెనకాల వెళుతున్నటువంటి ఒక తల్లి, ఏడుస్తూ వెళుతున్నటువంటి ఒక తల్లి. యేసు ప్రభు పాడిన ముట్టుకొని కానీ వాళ్ళు ఆపారు. అప్పుడు యేసు ప్రభు ఆ పిల్లవాడిని కూడా పిలిచింటాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాను. ఆయన ఎప్పుడైతే చేయి పట్టుకొని ఉన్నాడో చచ్చిపోయినటువంటి ఒక పిల్లవాడు బ్రతికి ఉన్నాడు. ఎప్పుడైతే చచ్చిపోయినటువంటి పిల్ల పడక గదిలోనికి యేసు ప్రభు వెళ్ళి తల్లి తాకుమని తన యొక్క మాట ఒక్క మాట పలికి ఉన్నాడు. టెల్ యూ మ్యాన్, ఎంత అద్భుతం అంటే స్నేహితులరా, చచ్చిపోయినటువంటి వ్యక్తి సైతం ఈయన మాట వినగలిగి ఉన్నది. ఇదండి గొప్ప సంగతి. చచ్చిపోయినటువంటి ఒక బిడ్డ యేసు ప్రభు యొక్క మాట విని చనిపోయినటువంటి ఒక పిల్ల లేచి కూర్చుందంటండి. ఇదండి నా యేసు యొక్క గొప్ప సంగతి. ఈ రోజున బహుశా మీరు అనుకుంటున్నారు, ఇంకా అయిపోయిందండి మా బిడ్డ యొక్క జీవితం, నా కూతురు యొక్క జీవితం అయిపోయిందండి, నా కొడుకు యొక్క జీవితం అయిపోయిందండి, అన్నీ అయిపోయినాయండి, వదిలేసాడండి, ఆ భర్త వదిలేసాడండి, ఒక పిల్ల పుట్టిన తర్వాత అప్పుడు వదిలేసి ఒంటరి బతుకు అయిపోయిందండి, ఆధారం లేని బతుకు అయిపోయిందండి, జీవితానికి ఆధారం లేకుండా అయిపోయిందండి, అందరూ ఎంగిలి విస్తరలాగా అన్నట్టుగా అయిపోయిందండి, అందరూ ఆ పిల్లను చూసి ఏదో అనుకుంటున్నారండి, ఎవడు చూసి ఆ పిల్లతోటి చెడ్డ జీవితం కొరకే ఆలోచిస్తున్నారు తప్ప ఆ పిల్ల యొక్క యోగక్షేమాన్ని చూసేటువంటి వారు లేకపోయారండి, ఆ పిల్లని ప్రేమించినటువంటి వారు లేరండి. అయ్యో నా కూతురుని చూస్తుంటే నా బ్రతుకు గోయి అయిపోతుందండి, నా బ్రతుకు ఇబ్బంది అయిపోతుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏ రోజు నేను చచ్చిపోతున్నా నాకు తెలియదు, ఈ పిల్ల బతుకు ఏమవుతుందో నాకు తెలియదండి. బహుశా ఒక తల్లి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఒక తండ్రి నువ్వు కన్నీరు కారుస్తున్నావు. ఈరోజు నీ బిడ్డల గురించి నువ్వు చాలా నలిగిపోతున్న స్థితిలో నువ్వు ఉండి ఉన్నావు. ఈరోజు నేను చెప్తున్నా, డోంట్ వరీ, యేసయ్య నీ ఇంటిలోనికి వచ్చినారు. యేసయ్య మాట ఈ సత్య సువార్తగా మీ ఇంటిలోనికి వచ్చినది. యేసు మాట చచ్చిపోయినటువంటి ఒక బిడ్డతో సైతం మాట్లాడినప్పుడు ఆ బిడ్డ విని ఆ బిడ్డ దానికి స్పందించి తిరిగి బ్రతికినట్లుగానే ఈరోజు నేను చెప్తున్నా, మీ బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేసినాడు, మీ కుమారుని యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేసినాడు, మీ కుమార్తె యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేసినాడు. ఒకళ్ళు అనుకుంటున్నారు అంత పెద్ద తప్పులు కాదు కానండి, మామూడు బండి మీద వెళ్తే చాలా స్పీడ్గా వెళ్తాడండి, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుద్దో, ఇప్పటికే ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించేటండి, అయినా వాడికి బుద్ధి రావట్లేదండి, ఇంకా స్పీడ్గానే వెళ్తూ ఉంటాడండి. డోంట్ వర్రీ, దేవుడే ఆ స్పీడ్ కంట్రోల్ చేస్తాడు, కంట్రోల్ చేసి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మీ ఇంటిలోనికి వచ్చారు. ఆ యేసు మాట మీ ఇంటిలో ఉండాలి, యేసు యొక్క వాక్యం మీ ఇంటిలో ఉండాలి, దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యమే మీరు వింటూ ఉండాలి. వాక్యానుసారంగా మీరు నడుచుకోగలిగినప్పుడు, మీరు యేసయ్య పాదాల మీదకి వచ్చినప్పుడు, మీరు యేసయ్య యొక్క మాటలు మీరు తీసుకున్నప్పుడు, మీరు భయపడకుండా నమ్మిక మాత్రముగా మీరు ఉంచినప్పుడు, ఈరోజు నేను ఎంత అద్భుతమైనటువంటిది ఆల్రెడీ జరిగి ఉన్నది. నీ కుమారుని యొక్క జీవితం మార్చబడినది, నీ కుమార్తె యొక్క జీవితం మార్చబడినది. యేసు నామములో నేను పలుకుతున్నా, టేక్ డౌన్ దిస్ వర్డ్. ఈరోజు ఈ తారీఖు వేసుకొని మీరు రాసుకొని కావాలంటే ఈ మాట, ఆ బిడ్డ యొక్క జీవితం మార్చబడినది. యేసు ఆ బిడ్డకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చినాడు, ఒక నూతన జీవితాన్ని ఇచ్చినాడు, ఆ కుమార్తెకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చినాడు, మీ యొక్క కుమారునికి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చినాడు. మీ కుమారుని యొక్క జీవితం, మీ కుమార్తె యొక్క జీవితం లేక ఒకవేళ ఈరోజుని ఒక సహోదరి నీ భర్తను గురించి నువ్వు కలవరపడుతున్నావేమో, ఆ భర్త యొక్క జీవితం దేవుడు మార్చినాడమ్మా, ఒక నూతనమైన జీవితంగా చేసినాడు. ఇప్పటికే బహుశా భర్త మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని చెప్పేసి మీరు కలవరపడుతున్నారు. ఎంత ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా రెచ్చిపోతున్నట్టుగా పైపెచ్చి ఇంటికి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని చెదగొట్టేస్తున్నటువంటి రీతిగా ఉంటున్నటువంటి జీవితం. ఈరోజు రైట్ దిస్ వర్డ్, ఈ యొక్క మాట మీరు రాసుకోండి, డైరీలో రాసుకోండి. ఈ రోజుని దేవుడు మీ ఆయన కొరకు కార్యమును చేసి ఉన్నారు. ఆయన యొక్క జీవితాన్ని దేవుడు మార్చివేసినాడు, ఆయన యొక్క బ్రతుకును దేవుడు మార్చివేసినాడు. ఇక మీదట ఆ దుఃఖము, వేదన, కన్నీరు అనేటువంటిది మీకు ఇక లేదు. ఒక నూతన జీవితాన్ని, యేసు యొక్క జీవితాన్ని యేసు మాట ద్వారా, ఈ సత్య సువార్త ద్వారా దేవుడు మీ ఇంటిలో అనుగ్రహించినాడు. తండ్రి, ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఎస్ లార్డ్, కుమార్తెని గురించి కన్నీరు పెడుతున్న ఈ తండ్రి, లేక తన కుమారుని గురించి కన్నీరు పెడుతున్నటువంటి ఒక తల్లి, ఇప్పటికైనా ఆయన ఈ కుటుంబం ఎంతో కన్నీటితో ఉండి ఉన్నారు.
అయ్యో శృతి మించినటువంటి పరిస్థితి, చావ సిద్ధముగా ఉన్నటువంటి పరిస్థితి. బహుశా ఒక ఇంట్లో అయితే ఆ బిడ్డలు దూరం అయిపోయారు నాయన, నీ సన్నిధికి దూరం అయిపోయారు, ఆలయానికి రాకూడగా మానివేసినారు, చెడు వ్యసనాలకు బానిసైపోయారు, త్రాగుడికి బానిసైపోయారు, చెడ్డ అలవాట్లకు బానిసైపోయారు నాయన. ఇదిగో మా ప్రభు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చేసుకోవద్దామంటే ఎవరినో ఏదో ప్రేమించి చేసుకున్నానని చెప్పి పెళ్లి చేసుకొని ఇది నాన్ని ఆ వ్యక్తి లేకుండా ఈ బిడ్డ యొక్క జీవితం పాడైపోయినైనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఉన్నారు. కానీ ఈ రోజున మీరు ఇంటిలోనికి వచ్చినారు, ఈ పడక గదిలోనికి వచ్చినారు, ఈ ఇంటిలో ఈ వ్యక్తి దగ్గరికి మీరు వచ్చినారు నాయన. చచ్చిపోయినటువంటి రీతి కనిపించబడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయడానికి, ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉండినటువంటి వారు, పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉండినటువంటి యవన కుమార్తెని లేవనెత్తడానికి, ఆ యవన కుమారుని లేవనెత్తడానికి, వారికి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి నీ యొక్క మాట, ఈ సత్య సువార్తగా నువ్వు ఇక్కడ తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. నేను పలుకుతున్న ఈ మాట చొప్పున వారికి నూతన జీవితము కలిగి ఉన్నది, నూతన జీవము వారికి కలిగి ఉన్నది. చనిపోయిన స్థితిలో నుంచి తిరిగి వారు లేవనెత్తబడి ఉన్నారు, నిర్జీవమైనటువంటి స్థితిలో నుంచి వారు లేవనెత్తబడి ఉన్నారు. యేసు నామములో నేను పలుకుతున్నా, నాజరుడైన యేసు నామములో యొక్క బిడ్డల యొక్క జీవితం, ఆ కుటుంబం యొక్క జీవితం, ఆ భర్త యొక్క జీవితం, నా కుమారుని యొక్క జీవితం నువ్వు బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నా. యేసు నామములో నీ జీవాన్ని నేను పలుకుతున్నా, నీ జీవాన్ని నేను పలుకుతున్నా. డాడీ, ఇక మీదట తండ్రి కన్నీరు పెట్టనక్కర్లేదు నాయన, ఇక మీదట తల్లి కన్నీరు పెట్టనక్కర్లేదు, ఇక మీదట భార్య కన్నీరు పెట్టనక్కర్లేదు నాయన, ఇక మీదట పురుషుడు కూడా తన యొక్క భార్య గురించి, తన యొక్క విచ్చలవిడి జీవితాన్ని గురించి కన్నీరు పెట్టక్కర్లేదు నాయన. ఎన్నిసార్లు చెప్పినా లోబడనొల్లని జీవితం కలిగి ఉంటుందండి, ఎన్నిసార్లు చెప్తున్నా తను అర్థం చేసుకుంటలేదండి, లోకాన్ని అర్థం చేసుకుంటలేదు, ఇలాంటి జీవితం జీవిస్తుందని కన్నీరు పెడుతున్నటువంటి భర్త యొక్క కన్నీరు తుడిచివేయబడి ఉన్నది. యేసు నామములో నేను పలుకుతున్నా, ఈ వ్యక్తులకు జీవాన్ని నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు, అద్భుతాన్ని నువ్వు జరిగించినందుకు నీకు వందనాలు. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, నీ జీవాన్ని నేను పలుకుతున్నా. యేసు నామములో ఒక అద్భుతం నువ్వు ఇక్కడ జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదము, జీవము ఆయన బిడ్డలుగా మీకును, మీ కుటుంబానికి, మీ కుమారులకును, మీ కుమార్తెలకును, ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్యము తోడయండి, మిమ్మల్ని జీవింపచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసు యొక్క జీవం మీలోనికి వచ్చినది. యేసు యొక్క జీవంతో మీ బిడ్డలకే కానీ, మీ కుటుంబీకులకే కానీ దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చినారు. కీప్ థ్యాంకింగ్ ద లార్డ్. దేవునికి స్తుతియాగం చెల్లించుకోండి, అంతే తప్ప ఏడవకండి, గొల్లు చేయకండి. గొల్లు అనేటువంటిది బయటికి పోవాలి, స్తుతియాగమే ఆ ఇంటిలో ఉండాలి, జీవమే మీ ఇంటిలోనికి వచ్చినది. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు నాతో పంచుకోవాలని కోరుకుంటే, అప్పటికి ఒకవేళ మీ బిడ్డల గురించి కానీ, లేక మీ కుటుంబీకుల గురించి కానీ ఇలాంటి నలిగిపోతున్నటువంటి వారు ఎవరితోటన్నా పంచుకోవాలనే ఆశ ఉంటే నాతో పంచుకోండి. మీరు నాకు ఫోన్ చేయండి, లేక నాకు ఉత్తరం రాయండి. నేను తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేసి మిమ్మల్ని నేను ధైర్యపరుస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీరు, మీ కుటుంబం అంతా కూడా ఆ యేసు యొక్క నూతన జీవముతో మీరు జీవించడానికి అవకాశం కల్పించిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.